ఎడారిలో స్లేయర్లు జనవరి 21వ తేదీ. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. ఆ గలిలయుడు తన ఊరికి ఎప్పుడొస్తాడా అని అతడు ఎంతో ఆతృతతో ఎదురుచూశాడు. తన కళ్ళారా యేసును చూసే వరకు ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు అతను ఆయన్ని చూశాడు. యేసు ఆ దారిన వెళ్ళిపోయాడు. కానీ ఏమీ జరగలేదు. వాళ్ళు కంటికి కనపడినంత దూరం వెళ్ళిపోయారు. అయ్యో, ఆలస్యమైపోయిందా? అంగీని పైకెత్తి పట్టుకొని పరిగెత్తాడు. ఆ గుంపును సమీపించగానే యజమాని పాదాల చెంత మోకరించాడు. మళ్ళీ మనస్సు మార్చుకునేలోపు ఆ యవన అధికారి ఇలా అడిగాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడను కావడానికి నేనేమి చేయాలి? యేసు అతనితో ధర్మశాస్త్రాన్ని పాటించడం గురించి చర్చించాడు. దాన్ని నేను పాటించాను అని ధనవంతుడు చెప్పాడు. మరి నాకింకా ఏమి కొదువైంది? యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. యేసు హృదయం కూడా దుఃఖపడింది. ధనవంతుడైన ఆ యవన అధికారికి అన్నీ ఉన్నాయి కానీ గుణశీలము అనే బలం లేదు. దేవా, నీ నుంచి నన్ను వేరు చేసే ఏ ఆకర్షణైనా వదిలించుకునే శక్తిని నాకు ప్రసాదించు. లాంగ్ ఫెలో ఒక పనికిరాని కాగితం తీసుకొని దాని మీద ఒక పద్యం రాసి దాన్ని $6,000 విలువైనదిగా మార్చగలడు. అది ప్రతిభ. రాక్ ఫెల్లర్ ఒక కాగితం మీద సంతకం చేసి దాన్ని లక్షలాది డాలర్ల విలువైనదిగా చేయగలడు. అది మూలధనం. అంకుల్ శామ్ బంగారాన్ని తీసుకొని దానిపైన గ్రద్ద బొమ్మను ముద్రించి దాన్ని $50 విలువైనదిగా చేయగలడు. అది డబ్బు. ఒక మెకానిక్ $5 విలువైన పదార్థాలు తీసుకొని $50 వస్తువును తయారు చేయగలడు. అది నైపుణ్యం. 50 పైసల విలువైన కాన్వాస్ మీద బొమ్మ వేసి దాన్ని $1000 విలువైన చిత్రంగా మార్చగలడు. అది కళ. దేవుడు ఒక విలువలేని పాపిష్టి జీవితాన్ని తీసుకొని క్రీస్తు రక్తంలో దానిని కడిగి అందులో తన ఆత్మను పెట్టి మానవాళికి దానికి ఒక దీవెనగా చేయగలడు. అది రక్షణ. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.